హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్హాస్ విజువల్స్. ఈరోజు వ్లాగ్ దేని గురించి అంటే ఆర్హాగాడి పట్టీల కలెక్షన్ అయితే చూపిస్తాను. మాకు ఆర్హాగాడి పుట్టినప్పటి నుంచి ఏమేమి పట్టీలు వచ్చాయి, ఎవరెవరు గిఫ్ట్ చేశారు, మేమేం కొన్నాము అని చెప్పాలంటే యాక్చువల్గా మేము ఆర్హాగాడికి అయితే ఇప్పటి వరకు పట్టీలు మేమేం కొనలేదు. మాకు ఉన్నవన్నీ మాకు గిఫ్ట్గా వచ్చినవే. ఆర్హాగాడికి ఎవరు ఏం కొన్నారు, ఇప్పుడు మనకి 1 ఇయర్ లోపు బేబీస్కి ఎలాంటి పట్టీలు యూస్ చేయాలి, ఎలాంటివి యూస్ చేయకూడదు అనే దాని గురించి కూడా నేను మీకు ఈ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే ఈ ఉన్న పేర్స్ మీరు ఒకసారి చూడండి. ఉన్నవి 4 పేర్స్ మాత్రమేనండి. మాకు ఆర్హాగాడు పుట్టినప్పటి నుంచి ఈ 4 పేర్స్ మాకు గిఫ్ట్గా వచ్చాయి. ఆర్హాగాడికి ఎవరెవరు ఏం తెచ్చారనేది నేను మీకు చూపిస్తాను ఈ వ్లాగ్లో. ఫస్ట్ అయితే ఆర్హాగాడి పురిటి స్నానం అప్పుడు ఇదనమాట. పురిటి స్నానం రోజు ఈ మొవ్వల పట్టీలు మా నాయనమ్మ తీసుకొచ్చింది. మా నాయనమ్మ అంటే మా డాడీ వాళ్ళ అమ్మ. ఆర్హాగాడికి జేజీ అవుతుంది. ఇది 21వ రోజు ఆర్హాగాడికి స్నానం చేయించినప్పుడు ఫస్ట్ స్నానం రోజు ఈ పట్టీలు వచ్చాయన్నమాట, మొవ్వల పట్టీలు. యాక్చువల్గా ఈ పట్టీలే నేను యూజ్ చేస్తున్నాను ఆర్హాగాడికి ఇప్పటి వరకు. ఆర్హాగాడి బర్త్డే మొన్నే కదా అయ్యింది, 31st మే. అప్పటి వరకు కూడా నేను ఈ పట్టీలే యూజ్ చేశాను. కొంచెం టైట్ అనిపించినవి. వాళ్ళకి కూడా మనకి మొవ్వల పట్టీలు యూజ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కదిలినా సరే, కొంచెం మూవ్ అయినా సరే మనకి తెలుస్తుంది. పట్టీల వల్ల బెనిఫిట్ ఫస్ట్ అయితే అది. వాళ్ళు ఎక్కడున్నారో అనేది మనకు తెలుస్తుంది. వాళ్ళు చిన్నగా కదిలినా సరే మనకి ఈ సౌండ్ వల్ల కొంచెం మనం కూడా మెలుకోవడానికి బాగుంటుంది అనమాట. ఈ మొవ్వల పట్టీలు అనేవి అలా యూజ్ అవుతాయి. బాగా మంచిగా ఆడపిల్లలు ఇంట్లో పట్టీలు వేసుకొని నడుస్తూ ఉంటే భలే ఫీల్ ఉంటుంది కదా. నేనైతే ఇవే యూజ్ చేస్తాను. ఇవైతే కొంచెం టైట్ అయ్యాయి. ఇవి మార్చను, ఎందుకంటే వాడు పుట్టాక ఫస్ట్ పట్టీలు కాబట్టి ఇవి అలానే ఉంచేస్తాను. ఇవైతే లైఫ్ లాంగ్ మార్చేదైతే లేదు, ఇవి అలాగే ఉండిపోతాయి అనమాట. ఇవి ఒక పేరు. ఇవైతే నేనైతే ఫస్ట్ నెంబర్ 1 పట్టీలు అంటే ఇవే చెప్తాను, మొవ్వల పట్టీలు పిల్లలకి ఎవరికైనా సరే. ఎందుకంటే ఇవి ఇలా ఉన్నాయి కదా, ఇవైతే కొంచెం వాళ్ళకి లైట్ వెయిట్ ఉంటాయి. పైన దీన్ని ఏమంటారు, ఇది హెవీగా కూడా ఉంటాయి. వాళ్ళంత వెయిట్ క్యారీ చేయలేరు కాబట్టి ఇలా ఉన్నవే తీసుకోవడం బెటర్ అనమాట. నా ఒపీనియన్ అయితే అది. మొవ్వలు కూడా కొంచెం ఇలాగా లైట్గా ఉన్నవి తీసుకోవడం బెటర్. ఇంకొంచెం థిక్గా ఉన్నవి ఉంటాయి, అవి 1 ఇయర్ వచ్చేసాక తీసుకోవచ్చు. 6 మంత్స్ 1 ఇయర్ లోపు బేబీస్కి అయితే ఇలా పల్చగా ఉన్నవి తీసుకోవడం బెటర్. నేనైతే ఇవి చెప్తాను. 10/10 దీనికి అయితే వేస్తాను అనమాట, ఈ పట్టీలకి అయితే వేస్తాను. ఎవరైనా సరే ఇలాంటివే తీసుకోవడం బెటర్ అని కూడా నేను చెప్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి అనేసి అంటే ఈ పట్టీలు చూడండి. ఈ పట్టీలు మా పెద్దమ్మ తీసుకొచ్చారనమాట. ఆర్హాగాడికి పెద్దమ్మమ్మ అవుతుంది. మా పొండమ్మ తీసుకొచ్చారు ఈ పట్టీలు. ఇవి కూడా యాక్చువల్గా ఆర్హాగాడు పురిటి స్నానం అయిపోయాక తీసుకొచ్చారు. ఇవి మామూలుగా కొనాలని కాదు, నార్మల్గా ఏదో పని ఉండేసి గోల్డ్ షాప్కి వెళ్తే ఆవిడకి నచ్చినవని ఇవి తీసేసుకున్నారనమాట. ఇవి కూడా స్మూతే ఉంటాయి, గుచ్చుకోవు. ఈ పట్టీలు అనేవి స్మూత్గా ఉంటాయి, వాళ్ళకి కూడా గుచ్చుకోవు. బట్ ఏంటంటే ఇవి కొంచెం ఇలా టర్న్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఉండవలసిన పట్టీలు, ఇలా ఉండాల్సినవి ఇలా అయిపోతాయి అన్నమాట. అంటే నేను వేసిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేసింది అది. ఆర్హాగాడికి అయితే ఒక 1 మంత్ అలా వేసాను. బట్ ఇవి ఇలా తిరిగిపోవడం వల్ల నేను కట్ అయిపోతాయేమో అన్నట్లు ఇవి తీసేసాను ఈ పట్టీలు. ఇవి ఒక పేరు అనమాట. ఇవి మా పెద్దమ్మ తీసుకొచ్చారు. ఇంకో పేరు ఏంటి అని అంటే ఇది కూడా పురిటి రోజే మా అక్క తీసుకొచ్చింది ఈ పట్టీలు. ఇవి కూడా పురిటి రోజే వచ్చాయి ఆర్హాగాడికి. ఇవైతే యాక్చువల్గా నేను అసలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పెట్టలేదు పట్టీలు. మొవ్వలు కూడా ఒక్కటే ఉంటుంది అనమాట. లింక్ దగ్గర ఒక్క మొవ్వే ఉంటుంది. ఇలా ఉంటాయి అన్నమాట ఈ పట్టీలు. ఇప్పటి వరకు ఆర్హాగాడికి పెట్టలేదు.
ఈ పేరు. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని ఇలా ఇలా ఉన్నవి ఏంటంటే ఇలా చిన్న చిన్నగా ఉన్నవి ఏంటంటే కొంచెం గుచ్చుకుంటాయి అన్నమాట. ఇవి కూడా చూసుకోవాలి మనం వాళ్ళకి పెట్టే అప్పుడు. ఇలా ఉండకుండా స్మూత్ ఉన్నాయా లేవా అనేసి చూసుకొని ఎప్పుడైనా ఏ పట్టీలైనా చూసి పెట్టుకోవడం బెటర్ నన్ను అడిగితే. ఇంకా ఏంటంటే వాళ్ళకి గుచ్చుకున్న తర్వాత వాళ్ళకి గిరిగిపోయిన తర్వాత వాళ్ళు ఏడ్చేదానికన్నా ముందే చూసి పెట్టుకోవడం బెటర్ అన్నమాట. ఇవి ఎందుకు పెట్టలేదు అంటే ఇక్కడ కొంచెం హార్డ్ అనిపించింది నాకు ఈ పట్టీలు, అందుకే ఇంకా పెట్టలేదు వాడికి. ఇవి ఒకటి. ఇవేంటంటే మా ఆంటీ అంటే ఆర్హగాడి వల్ల అత్త అన్నమాట, సొంత మేనత్త తీసుకొచ్చారు. అంటే సునీల్ వాళ్ళ సిస్టర్ అన్నమాట, ఆవిడ తీసుకొచ్చారు. ఇవి అన్నప్రాసన రోజు వచ్చినవి ఇవి పట్టీలు. ఇవి కూడా నేను ఒక్కసారి కూడా పెట్టలేదు, ఎందుకంటే ఇవి కొంచెం అప్పటికి 6 months తర్వాత వాడికి ఇవి లూజ్ అయిపోయాయి అనమాట. కొంచెం పెద్ద సైజ్ తీసుకొచ్చారు ఆవిడ. ఇప్పుడైతే ఓకే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇప్పుడున్న సైజ్కి అయితే ఇవి వాళ్ళ సిస్టర్ తీసుకొచ్చారని బాగా జూమ్ చేసి దగ్గరుండి చూపిస్తున్నారు, చూడండి. ఈ పేరు అనమాట. ఇప్పుడు మొన్న పెట్టాను, ఈ పట్టీలు టైట్ అయిపోయాయి మొబైల్ పట్టీలు అని చెప్పి బర్త్డే అయ్యాక ఈ పట్టీలు పెట్టాను. కాకపోతే ఇవి బాగా లుక్ ఉన్నాయి అనమాట, నిండుగా ఉన్నాయి. ఇలాంటివి ఇవి పెట్టి ఇవి పెట్టడం వల్ల నాకు అలా అనిపించిందా లేదంటే ఎందుకో తెలియదు, కానీ ఇవి పెట్టాక ఇవి పెట్టడం వల్ల కాలు కొంచెం ఏమంటారు ప్లెయిన్గా కనిపిస్తున్నట్లు అనిపించింది. అందుకే ఇంకెందుకులే అని చెప్పేసి మళ్ళీ అవి తీసేసి ఇవే పెట్టాను. ఇప్పుడు ఇలాంటివే తీసుకోవాలి, కొంచెం పెద్ద సైజు కొంచెం మొబైల్ ఎక్కువ ఉన్నవి తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఆర్హగాడు 1 year క్రాస్ చేస్తాడు కాబట్టి ఇప్పుడు వీటిలోనే కొంచెం మొబైల్ ఎక్కువ ఉన్నవి తీసుకుంటాను. నన్ను అడిగితే కనుక ఇవైతే ఆడపిల్లలకి చాలా బాగుంటాయి. బాగా ఎక్కువ సౌండ్ వస్తూ ఉండే అనమాట, వాళ్ళు నడుస్తూ ఉంటే భలే అనిపిస్తుంది. ఇంతే గాయ్స్ ఈ వీడియో. ఇంకా దీని గురించి ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియోలో నేను ఇంకా ఏమైనా చెప్పాల్సినవి ఏమైనా ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, వీలైతే షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.